హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. రిటైనింగ్ నిర్మాణంపై ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రిటైనింగ్ వాల్ కట్టింది తామే అని వైఎస్ఆర్సీపీ అంటుంటే చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడొద్దని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ రిటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణా నది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే ఈ రెండు పార్టీల శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం పైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలోనే కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిందని, గత వైసీపీ సర్కార్ తీసుకున్న చొరవతో నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణంగా 80,000 మందికి ముంపు బాధ తప్పిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ ముందు చూపు కారణంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రజలను ముంపు నుంచి కాపాడుతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారని, వైఎస్ జగన్ దార్శనికత వల్లే అనేక ప్రాంతాలు ముంపుకు గురి కాలేదని, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ చుక్క నీరు ఇళ్లలోకి రాకుండా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక వైసీపీ కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ పోస్టుల పైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించారని, కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు చేసిన పనిని నీ కూలి మంద చేత నీ పని అని చెప్పించుకొని తృప్తి పడుతున్నావా ఫేక్ ఫెలో అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఫేక్ ప్రకారం చేసే కృష్ణలంక ప్రాంతంలో అడ్రస్ లేకుండా పోయావంటూ టార్గెట్ చేశారు. తూర్పులో 50,000 ఓట్లతో ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ అంటూ వీడియో పెట్టి జగన్ ను టార్గెట్ చేసింది టీడీపీ. మొత్తానికి వరద బాధితులను పట్టించుకోకుండా ఈ రెండు పార్టీల సోషల్ మీడియా ప్రతినిధులు ఇలా కాలం గడిపేస్తున్నారు అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వైసీపీ వర్షన్ ఏంటంటే, విజయవాడ కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 నిర్మాణ పనులు కాంగ్రెస్ హయాంలో 2009లో ప్రారంభించారు. 2009 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో కనీసం ఫేజ్ 1 పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ హయాంలోనే రిటైనింగ్ వాల్ ఫేజ్ 1 నిర్మాణ పనులతో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా పూర్తి చేస్తామని వైఎస్ఆర్సీపీ అంటోంది. తాము పూర్తి చేసిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ విజయవాడకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో ఎన్నో వేల కుటుంబాల ప్రాణాలు, ఆస్తులను కాపాడింది. తాము నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ కు విజయవాడ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని వైసీపీ చెప్తోంది. అంతేకాదు, మంచి చేసేందుకు ముందుకు రాని చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ క్రెడిట్ ను కొట్టేసేందుకు ముందుంటాడంటూ విమర్శిస్తున్నారు. ఇక టీడీపీ వర్షన్ ఏంటంటే, కృష్ణలంక దగ్గర రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలోనే నిర్మించారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది చంద్రబాబే అంటూ పోస్టులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధాలు చెప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాలో కూడా చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ ను పోస్ట్ చేస్తున్నారు.